హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ ఆశాలత. ఈరోజు మీకు ఫ్రై చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవ్వండి చూడండి. ముందుగా చికెన్ను బాగా కడిగి శుభ్రంగా అందులోని సాల్టు, పసుపు, నూనె వేసి బాగా వేయించాలి. చికెన్ని కొంచెం సాల్టు, పసుపు, ఆయిల్ కొంచెం వేసి శుభ్రంగా కడిగిన చికెన్లోని వేసి బాగా వేయించాలి. ఇప్పుడు చికెన్కి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఇవ్వండి 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, పులావ్ ఆకు, వెల్లుల్లి అల్లం పేస్టు, ఉప్పు, కారం, ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ, అల్లం, ధనియాల గుండ, జీలకర్ర గుండ కలిపి పేస్ట్ చేస్తాం. ఇది కొత్తిమీర. ఇవే చికెన్కి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చికెన్ తయారు చేసి చూద్దాం. ముందుగా ఇప్పుడు మనకి చికెన్ వేస్తుంది చూడండి. ఇందులో 4 టమాటాలు కూడా కోసి మీకు చూపెడతాను. 4 టమాటాలు కూడా కోసి, పెద్ద సైజు అయితే 2 టమాటాలు వేసి మనం వేసుకున్న చికెన్ ఫ్రై చూపెడతాను మీకు. ఆయిల్ కూడా వేయాలా. ఒక 2 సైజు టమాటాలు కూడా మీకు చూపెడతాను కోసి. ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పులావ్ వైపు వేసుకుందాం. ఇవ్వండి 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు. ఇందులో స్మెల్ రావడానికి మనకి మంచి స్మెల్ వస్తుంది చికెన్లో. ఇప్పుడు వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకున్నాం, దంచి వేసుకున్నాం. బాగా మంచి గమగమలాడుతుంది. ఇప్పుడు ఈ ఆనియన్ మిర్చి వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. బాగా వేగుతుంది, మంచి కలర్ వస్తుంది. చూసారుగా, ఇలాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్. అందులో మనము తగ్గట్టుగా కారం మనం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా, దీనికంటూ కొలంటూ ఉండదండి. ఎవరు స్పైసీగా తింటారు కొంతమంది కొంచెం కారం తక్కువగా తింటారు. దాన్ని బట్టి మనం కారం వేసుకుంటాం. మేము ఎంత తింటామో దాన్ని బట్టి మేము వేసుకున్నాం. మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసి ఇప్పుడు మనం ముందుగా చేసుకొని ఉంచుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసేద్దాం. వేసి దీన్ని బాగా వేయించుకుందాం. ఈ ఆనియన్ పచ్చిదనం పోయినంత వరకు వేయించుకుందాం. చూసారుగా, ఇలా ఫ్రై అవ్వాలా. బాగా ఫ్రై అయ్యాక ఈ టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. టమాటా వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు. లేదు మాకు టమాటా ఇష్టలేదంటే ఆనియన్ కారం వేయించాక అప్పుడు చికెన్ వేస్తాం. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసాం కదా, ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ కూడాను మనకి రుచికి తగ్గట్టుగా వేసుకుంటాం. సాల్ట్ కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. దాన్ని బట్టి మనం చూసి వేసుకుంటాం.
చూసారుగా ఇలాగా వేగాల, బాగా ఆయిల్ బయటకు వచ్చేయాల. అలాగా వేగాక ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని వేసేస్తాం. బాగా కలుపుకోవాలా. ఇవ్వండి చికెన్ ఫ్రై రెడీ అండి. కొంచెం కొత్తిమీర జల్లుకుంటే పైన చూడండి. వేడి వేడి అన్నంలోని సర్వ్ చేసుకుంటుంటే బాగుంటుంది, చపాతీలోనైనా బాగుంటుంది. చూడండి, చికెన్ ఫ్రై రెడీ.